హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఇవేంటనుకుంటున్నారు? అసలు ఇవేంటో గెస్ చేశారా? గెస్ చేసుంటే నాకు ఇప్పుడే లైక్ చేసేసి వీడియోకి కామెంట్ పెట్టేసేయండి. లేదంటే నేనే చెప్పేస్తాను. చెప్పేయమంటారా మరి? అవేనండి పనస పిక్కలు. పనస తొనల్లో ఉంటాయి కదా పనస పిక్కలు. తొనను బట్టి పిక్క సైజు కూడా ఉంటుందన్నమాట. బాగానే ఉన్నాయిలెండి ఇవి కూడాను. ఈ పిక్కల్ని అయితే ఈరోజు ఒలుచుకుంటున్నానమాట. నిన్న పనసకాయ కోసారు కదా, తొనలైతే తినేసాం, పిక్కల్ని అయితే ఒలుచుకుంటున్నాం అనమాట. మా వారి ముందు పెట్టాను, ఇద్దరు కలిసి వెళ్తే త్వరగా అయిపోద్దని. కానీ పని దొంగ ఏదో పెద్ద హెల్ప్ చేసేస్తున్నట్టు చేస్తారు తప్ప ఏమీ చేయట్లేదు. మబ్బు మబ్బుగా ఉన్నది, పనస పిక్కలు ఒలుచుకుంటున్నాం మేము. అమ్మా ఇవన్నీ నేనే ఒలిచానండి. మా వారు ఏదో హెల్ప్ చేస్తున్నానని మా ఏమో ఇంకా ఒక పిక్క అడుగుతున్నారు అంతే. కొన్ని కూర చేసేస్తాను, కొన్ని ఉడకబెట్టుకుని తినేస్తాం. పనసపిక్కల కూర ఎప్పుడైనా విన్నారా? అయితే ఈరోజు చూసేద్దరు కానీ కంగారు పడకండి. ఆకాశం అయితే మేఘావృతమై ఉన్నది. కనిపిస్తుందా మీకు? మబ్బు మబ్బుగా ఉంది. ఏదోలా కష్టపడి పిక్కలైతే మొత్తం అన్నీ ఒలిసేసామండి. ఇష్టపడింది ఏది కష్టంగా అనిపించదు కదా, ఇష్టం కాబట్టి అంత ఓపికగా కూర్చొని ఒలుచుకున్నానమాట. ఇప్పుడు వీటిని కూర చేసేస్తాను, మీరు కూడా చూద్దరుగాలండి. తొక్కలు అనమాట, తొక్కలు ఎలా కదా. లైటింగ్ ఎటువైపు బాగా వస్తుంది అని చూస్తే ఎటువైపు రావట్లేదు. ఆకాశం అయితే మేఘవృతమైంది. దీంట్లో వడియాలు, ములక్కాడ, మామిడికాయ వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే ఈ లోపు నాకు కామెంట్ చేయండి. అన్ని కూరలో వేయాలండి, ఇంత కూర సేల్ అవ్వదు మాకు. సగం వేస్తాను, సగం మొత్తం పిక్కలన్నీ విజిల్ వేయించేస్తాను. 2 విజిల్స్ వేయించేస్తే ఉడికిపోతాయి అనమాట. ఉప్పేసి మనం ఇలా పిక్కలను కూడా తినేసేయచ్చు. అయితే నాకు పనస పిక్కల కూర అంటే ఇష్టం అనమాట. ఎప్పుడు పనసతోనలన్నా పిక్కలు దాచుకొని కూర వండుకోవడం అలవాటు. అందుకే ఈరోజు కూడా కూర చేస్తాను. ఇది ఎప్పుడు సీజన్ ఏంటంటే మనకి సమ్మర్లోనే పనసకాయలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి. అందుకని చెప్పేసి వడియాలు కూడా మనం ఈ ఎండల్లోనే పట్టుకుంటాం. అందుకని ఇట్లా కాంబినేషన్ అదనమాట. వడియాలు, మామిడికాయ, పనసపిక్కలు. అదే కాంబినేషన్లో కూర చేసి చూపిస్తాను, చూద్దరు కానీ. పనసపిక్కలు కూర చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ పనసపిక్కలను అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. రెండు విజిల్స్, 3 విజిల్ వేస్తే మళ్ళీ పప్పులాగా ఉడికిపోద్ది, విడిపోతాయి ముక్కలు. అందుకే ఒక్క 2 విజిల్స్ వేయించేస్తే సరిపోద్ది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం అంతే. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ వేయించేస్తే చక్కగా ఉడికిపోతే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. పనస పిక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇంకో పిండిలాగా ఇంకా మరీ మెత్తగా ఉడికిపోతే కూరలో ఇడిపోతాయి, బాగోవు. చూసారా చక్కగా భలే ఉడికింది. తిని చూద్దాం. వావ్, బా భలే ఉందండి పిండిలాగా. తింటుంటే చాలా బాగుంది. నాకైతే ఇలా ఒలుచుకోవడం అలవాటు. మళ్ళీని కూరలు అయితే వాళ్ళకుండా వేసేస్తానండి. వావ్, బా. అందుకే సగం కూరలో వేస్తాను, సగమేమో ఈవినింగ్ స్నాక్గా తినేస్తాం అనమాట. చాలా బాగుంది. ఇంట్లో ఉడిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడైతే పనసపిక్కలు, అలాగే వడియాలు అంటే మీకు తెలుసు కదా, మినపప్పు వడియాలు, ములక్కాడ, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే మామిడికాయ కూడా కట్ చేసుకున్నాను అనమాట. పొల్లటి మామిడికాయ ఇది, అందుకే కొంచెమే వేస్తున్నాను. గుడ్లు కూడా వేస్తానండి. ఇప్పుడు వీటితో కూర చేసి చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఓకే, ఇంకా కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకేనా? అన్నీ ఇక్కడే, చిన్న ఇరుకు కదండి, అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట.
స్టవ్ అంటిస్తున్నాను. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, అంటే గుడ్లు అతుక్కోకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. మరొకసారి దీంట్లో వేసే పదార్థాలు అనమాట: గుడ్లు, వడియాలు, ములక్కాడ, మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అడుగున ఉన్నాయండి పచ్చిమిర్చి చీలికలు కూడా ఉన్నావా, ఇవ్వండి పై అడుగున ఉన్నాయి 4-5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఆయిల్లో గుడ్లు వేసి వేయించుకుందాం. అదిగోండి ఆయిల్ అయితే కాగుతుంది కదా. ఇప్పుడైతే గుడ్లు యాడ్ చేస్తాను. ఇలా పసుపు కానీ కారం కానీ యాడ్ చేసుకోవడం వల్ల గుడ్లు అతుక్కుపోకుండా వస్తాయన్నమాట. అందుకే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు కదా మీకు, ఇందాక నుంచి చెప్తున్నాను కదండి. పనస పిక్కలు, గుడ్లు, మామిడికాయ, ములక్కాడ ఇవన్నీ కలిపి కూర అనమాట. పుల్లగా భలే ఉంటుంది. సీజనల్ ఫ్రూట్ కదండి పనసకాయ అంటే. అలాగే మామిడికాయ కూడా. వడియాలు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వడియాలు కూడా ఇప్పుడే పడతారు కాబట్టి ఈ కాంబినేషన్ ఏదో సెట్ చేసి ఉంటారండి మన పెద్దవాళ్ళు. నిజంగా చాలా గ్రేట్ కదండి మన పెద్దవాళ్ళు. కూరలు కూడా కాంబినేషన్లు వాళ్ళే సెట్ చేసి ఉంచారంటే మరి ఏమనుకోవాలి చెప్పండి. ఎంతలా ఆలోచించి పెట్టారో మన కోసం. ఏ సీజన్లో ఏవి దొరుకుతాయో వాటితో కాంబినేషన్స్ సెట్ చేశారనమాట. వడియాలు ఎండలు కాబట్టి ఇప్పుడు వడియాలు పెట్టుకుంటాం. మామిడికాయలు దొరుకుతాయి. అలాగే పనసకాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి పనస పిక్కలు ఇందులో సగం వేస్తానండి, మిగతా సగం ఈవినింగ్ స్నాక్స్లో తినేస్తాం అనమాట. ఇప్పుడైతే గుడ్లు వేగుతున్నాయి కదా, గుడ్లు తీసేసాక ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి కర్రీ, చాలా బాగుంటుంది. దొరికితే మీకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. గుడ్లు అయితే వేగుతున్నాయి, ఇంకా తీసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తాను అనమాట. సారీ ఆనియన్స్ కాదు, ముందు వడియాల్ని వేయించుకొని తీసుకుందాం. వడియాల్ని వేయించుకొని వీటిని కూడా గుడ్లతో పాటే పక్కన పెట్టుకుందాం. కొంచెం మంట తగిలేసింది. కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వడియాలని అయితే. అంటే మామూలుగా మనం పప్పుచారులు కూడా తినేటట్టయితే ఎంత ఎక్కువ వేయించుకున్నా పర్వాలేదు, కానీ కూరలకు కదండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే బాగుంటాయి. వడియాలు కూడా కలర్ చేంజ్ చేయకూడదు. ఇవి కూడా తీసేద్దాం, మనం పక్కన ఉంచుకుందాం. వేగినాయా పూర్తిగా సరిపోతుందండి ఇలాగా కూరలోకి కదా. అదే చెప్పాను కదా, అదే మనం స్నాక్గా తినేటట్టయితే ఇంకా ఎర్రగా వేగిపోయినా పర్వాలేదు, కానీ కూరలో కొంచెం జ్యూసీగా వేగితేనే బాగుంటాయి. వడియాలు ఈ వడియాలు అయితే ప్రతి సంవత్సరం నేను పెట్టేదానండి. ఇంకా ఈ సంవత్సరం అయితే పెట్టలేదు, మా తోటికోడలు ఇచ్చిందనమాట. కారం వేసాను కదా ఆయిల్లో, కారం మాడిపోయినట్టుంది. ఇంకోండి వడియాలు అయితే తీసేసాను, గుడ్లు వడియాలు. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్ అయితే యాడ్ చేస్తాను. ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాం. అంటే కాసేపు గట్టిగా వస్తుంది, కానీ ఆనియన్స్ వేస్తే అన్నీ కూడా వచ్చేస్తాయి. కొంచెం ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఆల్రెడీ కలర్ చూపిస్తుంది అంటే మనం ఆల్రెడీ కారం వేసేస్తాం కాబట్టి కలర్ చూపిస్తుంది. అది వేగిన కలర్ కాదు, మనకు తెలిసిపోద్ది కదండి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం అని చెప్పేసి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా వేగుతాయి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసినా కూడా కొంచెం త్వరగా మెత్తబడుతుంది అనమాట ఆనియన్. ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. కూరకు సరిపడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా సాల్టు ఇప్పుడు స్మూత్గా వేగండమ్మా ఆనియన్స్.
నేను కూడా ఎక్కువసేపు కిచెన్లో ఉండలేకపోతున్నాను. ఒక 2 మినిట్స్ అలాగా బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుని వస్తాను. ఈ లోపల ఆనియన్స్ వేగుతూ ఉంటే మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. కరెంట్ వస్తుంది పోతుందండి. వాతావరణం మబ్బుగా ఉంది కదా ఈరోజు, అందుకనమాట. ఇప్పుడు మనం ములక్కాడలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వేగుతాయి కదా అవి కూడా. ములక్కాడ కూడా ఆయిల్లో ఫ్రై అయితే అది కూడా మెత్తబడుతుంది. ఈలోపు మనం కొంచెం వేసామా లేదా అన్నట్టు, ఎందుకంటే గరం మసాలా వేస్తున్నాను కొంచెం అండి. మనకి ఎన్ని ఫ్లేవర్స్ తెలియాలంటే ఎక్కువ మసాలాలు వేయకూడదు. ఒక పక్క పనసపిక్కలు, ఒక పక్క వడియాలు, ఒక పక్క ములక్కాడ, మామిడికాయ, ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఎంత వేసుకున్నా పర్లేదు. లో ఫ్లేమ్ మీద కాసేపు ఉంచేద్దాం. పనసపిక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా పడుతుంది కదా, ఓకే సరిపోతుంది. ఫ్లేమ్ తగ్గించి దీంట్లో ఇప్పుడు కారం కూడా వేసేసి కడిపేసి సిమ్లో ఉంచేద్దాం ఒక 2 నిమిషాలు. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇదిగోండి కారం, కొత్త కారం అన్నమాట. కలర్ వచ్చేస్తుంది, ఘాటు వచ్చేస్తుంది. నేను నెత్తల కూరలో యాడ్ చేస్తే చాలా ఘాటుగా అనిపించింది. కలర్ కూడా రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇదన్నమాట కర్రీ. కొంచెం ఈ కారం ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆ తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంతేంటి, చాలా ఈజీ. తర్వాత గుడ్లు కూడా యాడ్ చేద్దాంలేండి. ఇప్పుడు మనం దీంట్లోకి గుడ్లు వడియాలు కూడా యాడ్ చేసేద్దాం. గుడ్లు, వడియాలు, ములక్కాడ, పనసపిక్కలు, మామిడికాయ, అంతే కదా. అదే అండి కూర. సీజనల్ కర్రీ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్త్కి మంచిది కూడా. మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావని అంటారు కదా, అదనమాట విషయం. లేకపోతే దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడా. ఈరోజు మీకు ఇంకా ఏమైనా గ్రేవీ కావాలి అనుకుంటే గసాల పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ గ్రేవీకి పనికిరావు, అన్నీ గ్రేవీ లేకుండానే బాగోవు. కొన్ని కూరలకు గ్రేవీ ఉండాలి, కొన్ని కూరలకు అవసరం లేదనమాట. దీనికైతే అవసరం లేదండి. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ మామిడికాయ ముక్క అది మెత్తబడేసరికి ఇది కూడా గ్రేవీ లాగా తయారవుతుంది, నో ప్రాబ్లం. చూసారు కదా, కలర్ఫుల్, యమ్మీ, టేస్టీ. ఈరోజు మా కర్రీ ఇదనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, సూపర్ యమ్మీ కదా. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత వచ్చి చూస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ లూజ్గా ఉండాలండి, ఎందుకంటే ఇందులో వడియాలు ఉన్నాయి కదా, కాసేపటికి కర్రీ ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట. రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసి అలాగే వదిలేద్దాం. చెప్పాను కదా, వడియాలు అయితే ఈ ఉన్న వాటర్ని వడియాలు పీల్చేసుకుంటాయి. కూర అయితే రెడీ అయిపోయిందండి. నాకు తినడం ఆలస్యం. మా వారు మా అబ్బాయి వచ్చేస్తే తినేస్తామన్నమాట. ఓకేనా మరి, ఇది
పనసపిక్కలు, కోడిగుడ్లు, వడియాలు, ములక్కాడ, మామిడికాయ కూర. ఓకేనా? బాయ్ మరి.